మద్యం ప్రియులకు శుభవార్త. నూతన సంవత్సరం వేడుకల్లో భాగంగా మంగళవారం వైన్ షాపుల సమయ వేళపై తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. అర్ధరాత్రి వరకు వైన్ షాపులు తెరిచి ఉంచేందుకు ప్రభుత్వం అనుమతిచ్చింది. మరోవైపు బార్లు, రెస్టారెంట్లు కూడా 1 గంట వరకు తెరిచే ఉంచే అవకాశం ఉందని అనుమతులిచ్చింది. ఈ మేరకు తెలంగాణ ఎక్సైజ్ శాఖ శనివారం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. విషయం తెలుసుకున్న మందుబాబులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. అయితే అర్ధరాత్రి వరకు లిక్కర్ దొరుకుతుందని సంతోషపడిపోకండి. నేటి నుంచి 8 గంటల నుంచే విస్తృతంగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలుంటాయి. మద్యం తాగి వాహనం నడుపుతూ పట్టుబడితే 10,000 లేదా 6 నెలల జైలు శిక్ష తప్పదు అని. ఒక్కోసారి జరిమానాతో పాటు జైలు శిక్ష కూడా పడుతుంది. పదే పదే ఉల్లంఘించే వారినైతే డ్రైవింగ్ లైసెన్స్లను ఆర్టీఏ 3 నెలలు లేదా అంతకంటే ఎక్కువ లేదా శాశ్వతంగా సస్పెండ్ చేస్తుంది. ఇక వాహనాలపైకి ఎక్కి అత్యుత్సాహం ప్రదర్శించే వారిపై కూడా కేసులు నమోదు చేస్తామని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు హెచ్చరించారు.